Hi friends, welcome back. Today మనము రేడియో బటన్ చెక్ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, హౌ వీ కెన్ able to handle. ఓకే, దీనికోసం ఈ పర్టికులర్ అప్లికేషన్ వాడుతుంది. రేడియో బటన్ అంటే ఇలా జస్ట్ చెకింగ్ చేసడానికి. ఓకే, క్లిక్ చేయడం అండ్ చెక్ బాక్స్ మల్టిపుల్ చెక్ బాక్సెస్ కూడా చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సింగిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఈ మల్టిపుల్ చెక్ బాక్స్ మనం చెక్ చేస్తాం అండ్ రేడియో బటన్ సింగిల్ ఎలా చెక్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ రేడియో బటన్స్ ఇన్స్పెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మన రేడియో టైప్ వచ్చి రేడియో అండ్ నేమ్ అనేది అట్రిబ్యూట్ ఉంది బయట మెయిల్ అని. ఓకే, అండ్ మనకి ఫీమేల్ దానికి తీసుకున్న ఇందులో కూడా టైప్ వచ్చి రేడియో నేమ్ వచ్చి రేడియో ఆప్షన్స్ రెండు కూడా సేమ్ టు సేమే ఉన్నాయి. బట్ అయితే టెక్స్ట్ వచ్చి ఫీమేల్ అనేది మనము ఫర్ లూప్ యూజ్ చేసి రొటేట్ చేసుకొని చేయొచ్చు. వన్ కేస్ అండ్ సెకండ్ కేస్ డైరెక్ట్ గా పాత్ తీసుకోవచ్చు బికాస్ మనకు ఈ రెండు ఆప్షన్స్. ఓకే, మనకి ఏదైనా సరే డైరెక్ట్ ఆప్షన్స్ లో కూడా ఇది తీసుకోవచ్చు. ఓకే, మీకు ఆ, ఈ పర్టికులర్ ది నేను ఒక సెక్షన్ లో మీకు చెప్పాను. నేను లొకేటర్స్ లో క్రియేట్ డెవ్ లో డాక్యుమెంట్స్ లో అండ్ లొకేటర్స్ లొకేటర్స్ లో ఒక లొకేటర్ ఉంది అంటే లేబుల్ టెక్స్ట్. లేబుల్ టెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు లేబుల్ టెక్స్ట్ అండ్ పాస్వర్డ్ ఉంది. ఇన్పుట్ లో ఇన్పుట్ బాక్స్ ఉంది. ఈ కేసెస్ లో మనము లేబుల్ టెక్స్ట్ తీసుకొని చేయొచ్చు. అంటే సిమిలర్ ఫార్మాట్ ఇక్కడ కూడా ఈ పర్టికులర్ లేబుల్ టెక్స్ట్ తీసుకొని కూడా మనము చేయొచ్చు. అండ్ విల్ ట్రై నౌ ఈ ఫార్మాట్ లో ఈ లేబుల్స్ మధ్య ఇన్పుట్ బాక్స్ ఉంది కదా, దీని ద్వారా మనము వెదర్ మనము క్లిక్ చేయగలుగుతామా లేదా. నేను ఆల్రెడీ మీకు ఎక్కడైనా నాకు దొరికితే మీకు చెప్పాను కదా, అందుకోసం ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ బిఫోర్ అండ్ మనం యూఆర్ఎల్ హిట్ చేయాలి, లేకపోతే మనకు వర్క్ అవ్వదు. వెయిట్ అండ్ పేజ్ డాట్ గో టు అండ్ దెన్ స్పెసిఫై అవర్. ఓకే, వెయిట్ పేజ్ డాట్ గెట్ బై లేబుల్ అండ్ ఈ లేబుల్లో మనం ఎలా ఫార్మాట్ చేయాలి అండ్ లేబుల్ డైరెక్ట్ గా వాల్యూ ప్రొవైడ్ చేసి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ లేబుల్లోకి వస్తే ఇది మెయిల్. ఓకే, అండ్ దెన్ మనకు క్లిక్ ఆర్ చెక్ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకు వెయిట్ మనం ఏంటంటే మనకి ఆపరేషన్ వెదర్ మనకు పర్ఫెక్ట్ గా జరుగుతుందా లేదో చూడాలి. ఓకే, కాబట్టి నేను చూద్దాం 2000 సెకండ్స్ ఇచ్చి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. బిఫోర్ దట్ అంటే మనకు మిగతా సెక్షన్ చేసేదానికి ముందు ఈ పర్టికులర్ లొకేషన్ లో ఎలా చేస్తామని చెక్ చేద్దాం. ఓకే, ఓకే, అది ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రెండు దాంట్లో తీసుకోండి. టు బి ట్రూ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎక్స్పెక్టెడ్ టు బి ట్రూ. ఓకే, ఎందుకంటే లేబుల్ దాంట్లో రెండు లేబుల్స్ టూ ఉంది కదా, మేల్ అండ్ ఫీమేల్. అది షార్ట్ ఫామ్ లో కూడా మేల్ కూడా తీసుకుని ఉంటుంది. చూడండి, ఇప్పుడు మేల్ క్లిక్ చేసింది. ఓకే, 200% మనకు వర్కంగా ఆ లేబుల్ దాన్ని కూడా క్లియర్ చేసేసాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ క్లియర్ చేసాం కాబట్టి ఇది ఫస్ట్ ఇది. అండ్ ఇక్కడ దీని తర్వాత దీన్ని ఏమేమి చెక్ చేయొచ్చు, ఆ పర్టికులర్ చెక్ బాక్స్ చెక్ అయిందా లేదా చెక్ చేయొచ్చు. కరెక్టా, అండ్ ఎలా చెక్ చేస్తాము అది కూడా చూద్దాం. ఓకే, లొకేటర్ అంతా తీసుకుందాం. ఇక్కడ చెక్ చెక్ అన్నా క్లిక్ అన్నా ఒకటే ఆప్షన్ అని చెప్పాను కదా, అందుకోసం మళ్ళీ ఇంకొకసారి చూపించడం కోసం చేస్తున్నాను అంతే. ఓకే, అండ్ వెయిట్
ఎక్స్పెక్ట్. అండ్ మనం ఎక్స్పెక్ట్ లో ఏం చేస్తున్నాము, ఈ పర్టికులర్ వాల్యూని తీసుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ టు బి చెక్డ్. టు బి చెక్డ్ అనేది ఆప్షన్. ఈ ఆప్షన్ ఏం చేస్తుంది, మనం చెక్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ కేసులో కూడా మనం ఇంకొకటి చేయొచ్చు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ లోపల ఈజ్ చెక్. ఓకే. ఈ చెక్ అనేది ఫంక్షన్. ఈ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ టు బి ట్రూత్. టు బి ట్రూత్ అంటే అది కరెక్ట్ అని చెప్పే దానికోసం చెక్ చేస్తాం. ఈ రెండు కేసెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ రెండు కూడా పాజిటివ్ కేసెస్. అండ్ మనం ఈజ్ అన్చెక్డ్ అని ఉంటుంది. అన్చెక్డ్ అంటే మనకు ఫిమేల్ క్యారెక్టర్. ఇక్కడ ఫిమేల్ ఒకటి ఉంటుంది. ఏది ఫిమేల్, ఇక్కడ ఫిమేల్. ఓకే. ఇది లాస్ట్ లో అంటే అది చెక్ చేసిన తర్వాత ఇది చేయాలి. ముందే రాసి పెడతాను. అండ్ మనకి ఆ రెండు అయిపోయినాక అది మనం కామెంట్ చేసుకొని మనం ఇది చెక్ చేద్దాం. చెక్ చేసాము. అండ్ మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. అండ్ ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను. ఇది ఆన్సర్ బోర్డు. ఆడ ఈ చెక్ ఉంది కదా, ఈ చెక్ ప్లేస్ లో ఈస్ ఈస్ చెక్. ఇక్కడ మన ఫీల్డ్ ఫీల్డ్స్. ఇది మనకు బేసిక్ గా అంటే మనకు ఫిమేల్ అనేది మనం అన్చెక్ చేస్తున్నాం కదా, అంటే మనం క్లిక్ చేయట్లేదు కాబట్టి మనకు అది చెక్ కాదనమాట. మనకు ఆటోమేటిక్ గా ఫెయిల్ వస్తుంది కాబట్టి మనకు ఫెయిల్ అనే దాన్ని మనం రిసీవ్డ్. ఇప్పుడు మనకి బేసిక్ ఇది అన్చెక్ అని రావాలి. ఈ పర్టికులర్ లొకేట్ రాయడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇక్కడ మనకు ఫస్ట్ తీసుకొని నేను ఒక పార్ట్ క్రియేట్ చేస్తాను దీనికి. స్టార్ ఓకే. మనకి ఫీమేల్ అనేది యాక్టివేట్ అయింది. ఓకే. డైరెక్ట్ పార్ తీసుకుంటాను. మళ్ళీ లొకేటెడ్ టెస్ట్ ఎండెడ్. సీత మనకు అది ఫెయిల్ రాదు. బట్ ఎందుకు
అది అన్చెక్ అనేది మీకు తీసుకోవట్లేదు. ఈ అన్చెక్ కేసు ఎందుకు తీసుకోవట్లేదు, నేను మళ్ళీ రీచెక్ చేసి మీకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. బేసిక్ ఇది అన్చెక్ అనే ఫార్మాట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఇది అన్చెక్ అనేది ఇది మనకు ఫాల్స్ కేస్ కింద రావాలి. ఫాల్స్ వస్తే టు బి ఫెయిల్ అని చెప్తే మనకు పర్టికులర్ గా ఫెయిల్ కేస్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కావాలంటే ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాల్యూ ఏదైనా సరే, ensuring that the value is false in a Boolean context of the false zero or null, undefined or none. These cases no don't care about the specified value is usage. ఏదాని కానీ నల్ వాల్యూ కానీ ఏ వాల్యూస్ ఉన్నా కూడా జీరో ఉన్నా మనం అది ఫెయిల్ కిందకి తీసుకుంటుంది అనమాట. ఆ ఫెయిలింగ్ కిందకి తీసుకొని అది చెక్ చేస్తుంది. బేసిక్గా మనకు ఈ చెక్ దాన్ని మనం వెరిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది మనకు ఫాల్స్ రావాలి. ఆ ఫాల్స్ వచ్చిన దాన్ని మనం దాన్ని క్లిక్ చేయాలి. మనం ఇది ఎందుకు తీసుకోవట్లేదు, మనం క్రాస్ చెక్ చేసి మరి చెప్తాం ఒకసారి. అండ్ మనకు నెక్స్ట్ వచ్చి చెక్ బాక్స్ హ్యాండిల్ చేయడం. చెక్ బాక్స్ హ్యాండిల్ చేయడానికి డైరెక్ట్ గా చెక్ చేయొచ్చు, అండ్ ఆ డైరెక్ట్ గా చెక్ చేసిన తర్వాత కూడా మనం క్లిక్ చేయొచ్చు. అది సిమిలర్ ఫార్మాట్ ఇలా. ఇక్కడ మనకు చెక్ బాక్స్ లోకి వెళ్తే క్రికెట్ ఉంది కదా, దీని ఎందుకు వచ్చేసి ఇక్కడ ఐడి ఉంది. ఈ ఐడి బేస్ చేసుకొని ఈ కాన్స్టెంట్ ఎలిమెంట్ equal to await page dot allocator and specifying for id. ఓకే, అండ్ దీనికి మనము ఏం చెక్ చేద్దాం అనుకున్నాం, await expect element. మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి, await element dot click or check, anything is okay. ఓకే, మనం క్లిక్ అనే చేయొచ్చు, చెక్ అనే చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత టు బి చెక్డ్, చెక్డ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ అన్చెక్ చేసి టు బి అన్చెక్డ్ ఆర్ నాట్, ఆ ఫెయిల్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము అన్చెక్ చేసుకో చెకింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. పర్టికులర్ దాన్ని చెక్ చేయడం మనకు చెక్ అయ్యింది. ఓకే, అండ్ ఇన్ కేస్ మనకు మల్టిపుల్ వాల్యూస్ ని అంటే మల్టిపుల్ చెక్ బాక్స్ ని చెక్ చేయాలనుకుంటాను, అప్పుడు ఎలా చేస్తాము అంటే ఇది సింగిల్ చెకింగ్. ఓకే, ఒక సింగిల్ చెక్ బాక్స్ ని చెక్ చేయడానికి. నాకు ఇప్పుడు మల్టిపుల్ చెక్ బాక్స్ ని చెక్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ బేసిక్గా కాన్స్టెంట్ చెక్ బాక్స్ ఈక్వల్ టు అండ్ అరే ఫార్మాట్ లో డిక్లేర్ చేయాలి. ఓకే, ఇక మనకు ఈ లొకేటర్స్ యొక్క పాత్ ని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మళ్ళీ వాల్యూ ఇది కామా, అండ్ నాకు నెక్స్ట్ వచ్చి మూవీస్ కూడా క్లిక్ చేద్దాం అనుకున్నాను. చెక్ బాక్స్ టూ, చెక్ బాక్స్ వన్ అండ్ చెక్ బాక్స్ టూ. ఓకే, రెండు కేసెస్ లో మనం చేద్దాం అనుకున్నాం. రెండు బాక్స్ మూడు బాక్స్ ఉన్నాయి, బట్ రెండు మాత్రం చేద్దాం. మరి ఎలా చేయొచ్చు దీన్ని అంటే ఫర్ లూప్ కాన్స్టెంట్ el ఆఫ్ చెక్ బాక్స్. ఓకే, ఇక్కడ await లో పేజ్ డాట్ లొకేటర్, అండ్ లొకేటర్ లో el పాస్ చేస్తున్నాను, అండ్ డాట్ చెక్ అనేది చెక్ చేస్తాం. మనకు రెండు ఇప్పుడు టూ చెక్ బాక్స్ ని చెక్ చేయాలి, మల్టిపుల్ చెక్ బాక్సెస్ అన్నమాట.
మూవీ నేను చెక్ చేయాలి. Why? ఎందుకు సెకండ్ చెక్ బాక్స్ కోసం వెయిటింగ్? నేను ఫస్ట్ బాక్స్ క్లిక్ అయింది. ఓకే. పాత్ స్టార్ట్ హ్యాష్ సింబల్ ఐడి కదండి. ఇక నేను హ్యాష్ మర్చిపోయాను, అందుకోసం అది క్లిక్ చేయలేదు. ఇది క్లిక్ చేశాక నేను అన్చెక్ చేద్దాం అనుకున్నాను. ఏది? చెక్ బాక్స్ టూని మళ్ళీ. ఓకే. ఎలా అన్చెక్ చేయొచ్చు? అన్చెక్ బాక్స్ సేమ్ ఫర్ లూప్ అంటే సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే. ఇదే దాన్ని రాస్తాం. ఓకే. చెక్ ద మళ్ళీ ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటాం. ఓకే. బట్ అయితే ఒక కండిషన్ రాస్తాం. ఏం కండిషను? ఈ పర్టికులర్ దానికి if checkbox dot checked is checked, then ఇక్కడ అన్చెక్ వస్తుంది. డాట్ అన్చెక్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మూవీని క్లిక్ చేస్తాం అండ్ అలాగే మళ్ళీ అన్చెక్ కూడా చేస్తున్నాం. ఓకే. చెక్ బాక్స్ తో పాటు చెక్ చేయడంతో పాటు అన్చెక్ కూడా చేసేది మల్టిపుల్ అన్నమాట. ఒకటి ఇఫ్ కండిషన్ వాడాం, ఎందుకంటే ఆ పర్టికులర్ చెక్ బాక్స్ దగ్గరకు వచ్చి చెక్ అయిందంటే మనం ఏదాన్ని అయితే చెక్ చేస్తున్నామో ఆ చెక్ బాక్స్ అన్నిటికీ కూడా మనము అన్ని అన్చెక్ చేస్తాం. సారీ, తీసుకో ఫస్ట్. ఎక్కువ అన్చెక్ చేస్తాం. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సారీ. ఎందుకంటే చెక్ అండ్ అన్చెక్ బోత్ ద కేసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు మేబీ మనకు ప్రాపర్ గా కనిపిస్తుంది. చెక్ అవ్వడం అన్చెక్ అవ్వడం, ఇంకా ఏదైతే చెక్ బాక్స్ చెక్ అయ్యో అవన్నీ అన్చెక్ చేస్తున్నాం. చూడండి, రెండు చెక్ అయ్యాయి, రెండు అన్చెక్ అయ్యాయి. అయిపోయింది. ఓకే. ఒక స్పెసిఫిక్ కావాలనుకున్నప్పుడు ఈ చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని 20 సెకండ్స్ దగ్గర దీనికి ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రం పెట్టుకోండి. జస్ట్ మనకి ఒక సింగిల్ ఏదన్నా చేద్దాం అనుకున్నాం. మళ్ళీ రన్ చేస్తే ఇది చూడండి, అన్చెక్ కూడా అయిపోయింది. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.